నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ప్రకటన. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు, కాలభైరవ స్వామివారికి అభిషేకాలు. శ్రీకాళహస్తిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రిస్టియన్ సోదరులు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టికెట్ కౌంటర్లను కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేస్తున్నట్లు వెల్లడి. మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నామన్నారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాలు, అదేవిధంగా స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాలు సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలు మరియు యాత్రికులకు సౌకర్యాల కోసం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అనేక సంస్కరణలు చేపట్టామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని ఎస్సీ హాస్టల్ మరియు బీసీ హాస్టల్ వసతి గృహాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, వాటిని పునర్నిర్మించడానికి సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించామని, త్వరలోనే బాలికల వసతి గృహాలను నూతనంగా ఏర్పాటు చేసి అక్కడి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా కార్యాచరణ కూడా చేపడుతున్నామని, మొత్తం మీద శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు పూర్తి కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. మొన్న ప్రెస్ మీట్ తీసుకుబెట్టి కొన్ని వీడియోస్ చూపించా. ఈ వాటి కాల్ శివరాత్రి లోపల నీకు ఒక సైడ్ రెడీ చేస్తా ఉండ, ఎంట్రన్స్ రెడీ చేస్తా ఉండ ఈ 2-3 months లో. తర్వాత అసలు విషయం స్టార్ట్ అవుతుంది. నీకు కాళహస్తిలో అక్కడ పోతే నువ్వు ఇండియాలో ఉన్నావా ఫారెన్ కంట్రీలో ఉన్నాడంటే చేస్తాను. దీనికి నాకు ఖర్చు అయ్యేది దగ్గర 40 నుంచి 50 కోట్లు ఖర్చు అవుతాను. దీన్ని మొత్తం రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ మాటలు కాదు, నేను చేతల్లో చూపిస్తా. నిన్న రివ్యూ మీటింగ్ పెట్టినాను. వారి మన ఆర్టీసీకి వెళ్ళారు. 5 సంవత్సరాలు ఆర్టీసీకి ఎప్పుడు వెళ్ళాడు ఆయన. ఆర్టీసీకి వెళ్తే ఆ బిల్డింగ్ పడిపోయేటట్టుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా మినిస్టర్తో మాట్లాడి 15 బాత్రూమ్ శాంక్షన్ చేస్తున్నా, అక్కడ బిల్డింగ్ డబ్బు శాంక్షన్ చేస్తానని అక్కడ స్పీకర్ ఫోన్ పెట్టి మీతో మాట్లాడినే. ఈరోజు ఎస్సీ ఎస్టీ మన లేడీస్ హాస్టల్ పోతే ఎంత దారుణంగా ఉందంటే, సరే నా దరిద్రం ఏంటంటే ఎమోషనల్ ఫెలో నేను. మళ్ళా డబ్బులు తెచ్చిపెట్టి మళ్ళీ చేయండి అని చెప్పా. ఆ 2 రోజుల బాత్రూమ్ డోర్స్ అవన్నీ రిపేర్ చేస్తున్నారు. ఇమీడియట్ గా జేసీబీ మున్సిపాలిటీ పిట్ట చేస్తాను. ఏదో ఒకటి చేయాలని తాపత్రమా, ఏదో ఒకటి చేద్దామని. ఇక మీరే నన్ను వెనకలాగేస్తే చేస్తే మీకు కూడా మంచిది కదా, మీకు మంచి పేరే కదా. దయచేసి వెనకలాగదు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. 10వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గొబ్బెమ్మ అలంకారం, పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడ వీధుల్లో నగరోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది వద్ద
వచ్చిందా స్వామి? మనలో చెప్పే విషయం బయట అది సాగు చూస్తాం. ఆ గుళ్ళో సగం కట్టేపారు, అమ్మాయి కూడా సగం ఇచ్చారా? శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఏవో లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. ఇక పాత బస్టాండ్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని కోరుకుంటూ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, అణుపరీక్షలు చేయడం, కార్గిల్ విజయం కోసం పనిచేశారని కొనియాడారు. వాజ్పేయి స్ఫూర్తితో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తున్నారన్నారు. 2 సార్లు దేశంలో అధికారంలోకి వచ్చామంటే వాజ్పేయి నేర్పిన సిద్ధాంతాలే అన్నారు. పల్లెలు, పట్టణాలు, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంచారని, విలువలతో కూడిన రాజకీయాలు వాజ్పేయి చేశారని కొనియాడారు. కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కులం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, వాటిని దేశంలోని ప్రజలు గమనించాలన్నారు. భారతదేశంలో మచ్చలేని నాయకుడు, ఆయన జీవితమే నిస్వార్థం. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా 100వ జయంతి ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం పట్టణంలోని మరి పాత బస్టాండ్ కూడలి వద్ద ఈరోజు ఆయన జయంతి వేడుకల్ని
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ గారు, వారి మిత్ర బృందం, నియోజకవర్గ కో కన్వీనరు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు రమణ గారు, అదేవిధంగా అమర్ గారు, మోహన్ గారు, శివ గారు, ఉన్నటువంటి నాయకులందరూ, ఢిల్లీ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకాళహస్తి క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో సాంప్రదాయ పద్ధతిలో ఆరాధన నిర్వహించారు. పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనందోత్సవాల మధ్య కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు లూథరన్ చర్చిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పురాతన క్రీస్తు లూథరన్ చర్చ్, పునీత్ షౌరీ చర్చి తదితర చర్చిలలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరాధన సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. పట్టణంలోని పలు చోట్ల వెలిసి ఉన్న చర్చిల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాన్ని చేపట్టారు. సంప్రదాయ పద్ధతిలో క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్స్ సందేశమిస్తూ జీసస్ ఉపదేశం అనుసారం దయ, ప్రేమ, క్షమ గుణాలతో జీవనం సాగించాలని, సమాజాన్ని హితాన్ని కోరుకుంటూ ఆనంద జీవితాన్ని గడపాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం క్రిస్టియన్ సోదరులు సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకున్నారు. యువత కేక్ కటింగ్ చేసి ఆనందోత్సవాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు. పలువురు స్థానిక ప్రముఖులు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు లూథరన్ చర్చిలో పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చర్చి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్తుల ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడలో చేపట్టిన హైందవ శంకారవం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధిలో ఉన్న రామాలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ తలపెట్టినటువంటి హైందవ శంకారవ సభను జయప్రదం చేయాలని, ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఇందుకోసం కృషి చేయాలని అందరూ ముక్తకంఠంతో నినదించారు. జనవరి 5న జరిగే సమావేశానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా వేలాదిగా తరలి రావాలని కోరారు. ప్రతి ఒక్కరూ వారి శక్తి కొలది పని విభజన చేసుకుని ప్రతి హిందూ సోదరుని చైతన్యపరిచి హైందవ శంకారవ సభను కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తూ గత భారత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రార్థనా స్థలాలు, ఆస్తుల విషయంలో ఇతర మతాలకు ఇచ్చిన స్వేచ్ఛను అత్యధికంగా ఉండే హిందువుల దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండడం తీవ్రమైన ఆక్షేపణీయమని అన్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషి పూర్తిగా తొలగించే వరకు ఈ ఉద్యమం ఆగదని అన్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వారా ఉచిత దర్శన టోకెన్ కౌంటర్లను టీటీడీ శ్యామలరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి ఉచిత వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జనవరి 8వ తేదీన ప్రత్యేక కరెంటు బుకింగ్ కౌంటర్ల ద్వారా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు టోకెన్ల జారీకి తిరుపతి, తిరుమలలోని 9 కేంద్రాల్లో 91 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగిలిన 7 రోజులకు రెగ్యులర్ కౌంటర్లు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు విడుదల చేస్తామన్న ఆయన, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ముందస్తు దర్శన టికెట్లు లేని భక్తులకు 10 రోజుల పాటు దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. చర్చ్ కాళహస్తి అనేక గురువులు, రెవరెండ్ మైకేల్ బాబు గారు, కమిటీ సభ్యులు, మరి సంఘం అందరి తరపున మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షల్ని మేము తెలియజేస్తూ ఉంటున్నాం. క్రిస్మస్ అనేది చాలా శుభమైన ఒక దినం. కారణం, దేవుడు మానవ చరిత్రలో ఆయన పాలిభాగస్తుడై మనతో కూడా ఒకరుగా ఉండడానికి, ఆయన గుర్తించుకోవడానికి ఉన్నటువంటి ఒక కాలమని మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Divinity clothed in humanity so that humanity might be clothed in divinity. ఈ సంతోషకరమైన ఈ శుభ సందర్భాన మనం అందరం కూడా ఈ క్రిస్మస్ ని ఆచరిస్తుండగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, నిజమైన క్రిస్మస్ అర్థాన్ని జ్ఞాపకం చేసుకొని దానికి
మరి యేసు ప్రభులు వారు మనకిచ్చినటువంటి రక్షణను మనం గ్రహించి దానికి యోగ్యురాలుగా ఇక క్రిస్మస్ దినాలలో జీవించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలని అందరినీ నేను మరి కోరుకుంటున్నాను. మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడలో చేపట్టిన హైందవ శంకరవం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధిలో ఉన్న రామాలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్తుల ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడలో చేపట్టిన హైందవ శంకరవం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధిలో ఉన్న రామాలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ తలపెట్టినటువంటి హైందవ శంకరవ సభను జయప్రదం చేయాలని, ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఇందుకోసం కృషి చేయాలని అందరూ ముక్తకంఠంతో నినదించారు. జనవరి 5న జరిగే సమావేశానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా వేలాదిగా తరలి రావాలని కోరారు. ప్రతి ఒక్కరూ వారి శక్తి కొలది పని విభజన చేసుకుని ప్రతి హిందూ సోదరుని చైతన్యపరిచి హైందవ శంకరవ సభను కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తూ గత భారత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రార్థనా స్థలాలు, ఆస్తుల విషయంలో ఇతర మతాలకు ఇచ్చిన స్వేచ్ఛను అత్యధికంగా ఉండే హిందువుల దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండడం తీవ్రమైన ఆక్షేపణీయమని అన్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ పూర్తిగా తొలగించే వరకు ఈ ఉద్యమం ఆగదని అన్నారు. 2025 జనవరి 5 విజయవాడ మహానగరంలో హైందవ శంకరవం పూజించబోతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా. హైందవ శంకరవం మనమందరం కూడా ఆలోచించాలా. ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఆలోచించాలి. ఎక్కడ చూసిన ఆలయాల్లో అన్ని మతస్థులు, మరి వాళ్ళందరినీ కూడా వెంటనే తొలగించాలి. అదే రకంగా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలి. ఎందుకంటే దేవాలయాల రాజకీయ నాయకులు చొరవ తీసుకుని దేవాలయాలకు అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతూ ఉంది. దేవాలయాల్లో ఉన్నటువంటి వచ్చేటటువంటి ఆదాయాన్ని రాజకీయ నాయకులు మరి పక్కకు మళ్ళిచ్చి వాళ్ళు వాడుకుంటున్న పరిస్థితిని, ఇవన్నీ కూడా వేరే మతస్థులకు సంబంధించి వాళ్ళెవ్వరు కూడా వాళ్ళకున్న మతానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, వారికి వచ్చిన ఆదాయాన్ని కావచ్చు, ఏ ఒక్క రూపాయి కూడా దేనికి ఖర్చు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం భారతదేశంలో, ఈ రాష్ట్రంలో. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? దీన్ని పూర్తిగా మనం విస్మరించాలా. వస్తున్నటువంటి ఆదాయం మొత్తం కూడా దేవాలయం యొక్క అభివృద్ధి కోసము, మరి అదే రకంగా వస్తున్నటువంటి భక్తుల యొక్క వారికి సౌకర్యాల కోసము, వాటికి తప్ప వేరే దానికి వినియోగించకూడదు అనేటువంటిది ఈ ముఖ్య సారాంశము. అదేవిధంగా తిరుపతిలో వైకుంఠ ద్వారా ఉచిత దర్శన టోకెన్ కౌంటర్లను టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. వైకుంఠ ఏకాదశికి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో వైకుంఠ ద్వారా ఉచిత దర్శన టోకెన్ కౌంటర్లను టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి ఉచిత వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జనవరి 8వ తేదీన ప్రత్యేక కరెంటు బుకింగ్ కౌంటర్ల ద్వారా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు టోకెన్ల జారీకి తిరుపతి, తిరుమలలోని 9 కేంద్రాల్లో 91 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగిలిన 7 రోజులకు రెగ్యులర్ కౌంటర్లు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు విడుదల చేస్తామన్న ఆయన, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ముందస్తు దర్శన టికెట్లు లేని భక్తులకు 10 రోజుల పాటు దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. జీసస్ సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, అసూయ వీడి అందరూ ప్రేమపూర్వకంగా మెలగాలని కోరారు. తిరుపతిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు పాల్గొన్నారు. జీసస్ సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, అసూయ వీడి అందరూ ప్రేమపూర్వకంగా మెలగాలని కోరారు.
యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. క్రిస్టియన్లకు తనకు 40 ఏళ్లుగా అవినాభావ సంబంధం ఉందని, సర్పంచ్గా తొలిసారి మా సొంత ఊరిలో చర్చి పునరుద్ధరణకు సాయం చేశానని వెల్లడించారు. చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కట్టుబడి ఉన్నారని అన్నారు. జెరూసలేం యాత్రకు ప్రభుత్వం సాయం అందిస్తుందని, క్రిస్టియన్ శ్మశాన వాటికలకు స్థలం ఇవ్వడమే కాక ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. తిరుపతి వెస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత వైసీపీ పాలనలో తిరుమల కాటేజీలలో గదుల కోసం భక్తులు డిపాజిట్లు చేసిన సొమ్ము జగన్ అండ్ కోకు చేరిందని తిరుపతి జనసేన వేత కిరణ్ రాయల్ ఆరోపణలు చేశారు. టీటీడీలో ఇంకా పూర్తి ప్రక్షాళన జరగవలసి ఉందన్నారు. గతంలో ఈ దోపిడీపై ప్రశ్నించిన పాపానికి నాపై కేసులు పెట్టారన్నారు. భక్తులు చేసిన డిపాజిట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లిందని శ్రీవారి భక్తులకు తెలియజేశారు. ఈ దోపిడీ భాగోతాన్ని బహిర్గతం చేయాలని కోరారు. టీటీడీలో వైసీపీ తిమింగలాలు ఇంకా ఉన్నాయన్నారు. వైకుంఠ ఏకాదశి స్థానిక భక్తులకు దర్శన సౌకర్యాలు కల్పించిన టీటీడీ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యను ఓ సచివాలయ ఉద్యోగి ట్రాప్ చేశాడని, ఉద్యోగితో పాటు తన భార్యను శిక్షించండి సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరుకుంటూ సెల్ఫీ వీడియో తీసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరులో చోటు చేసుకుంది. ఒక వీడియో తీసి పలువురికి షేర్ చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి వీడియో కథనం మేరకు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన మోహన్ ఆచారి 41 సంవత్సరాలు. వీరికి వివాహమైంది. దంపతులకు 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గుంటిపల్లి సచివాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన భార్యను ట్రాప్ చేశాడని గత నెల 8వ తేదీన మోహన్ ఆచారికి తెలిసింది. భార్యను అడిగితే అతడే కావాలని చెప్పడంతో రోజు ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ విషయాలన్నీ తన బావమరిది భార్యకు తెలుసని, ఆమెను గట్టిగా అడిగితే అన్ని బయటపడతాయని మోహన్ ఆచారి వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ బాధ భరించలేక నేను చనిపోతున్నా, నా చావుకు కారణమైన వారిద్దరిని కఠినంగా శిక్షించండి అంటూ ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు వీడియోలో మాట్లాడి మిత్రులకు షేర్ చేశాడు. సోమవారం ఉదయం 6 గంటలకు గ్రామ సమీపంలోని క్వారీలో దూకాడు. క్వారీలో దూకే సమయంలో గమనించిన ఓ యువకుడు సమాచారం ఇవ్వగా తీవ్ర గాయాలతో ఉన్న మోహన్ ఆచారిని గ్రామస్తులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించాడు. ఈ విషయంపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై తాను మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారన్న ఆరోపణలను స్థానిక తహసీల్దార్ ఖాజాబీ ఖండించారు. ఎమ్మెల్యే తనను లంచం అడిగారన్న వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కొంతమంది పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు తనకు విభేదాలు సృష్టిస్తున్నారని, తను ఉద్యోగం చేసేందుకు మాత్రమే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో భాగంగా ప్రజా సమస్యల మీద మాట్లాడేందుకు ఎమ్మెల్యే నివాసంకు వెళ్లనని అన్నారు. తన విధులకు ఆటంకం కలిగించే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌశిక్ తల్లి సరస్వతమ్మ ఎన్టీఆర్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ ను రోడ్డుకి ఈడ్చడం సరైంది కాదన్నారు. ఎన్టీఆర్ సహాయంతోనే క్యాన్సర్ తో బాధపడే కౌశిక్ కోలుకున్నాడన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కౌశిక్ వైద్య చికిత్స కోసం ₹1,00,000 ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ పంపించిన డబ్బుతోనే నిన్న చెన్నైలో చికిత్స పొందుతున్న కౌశిక్ ను డిశ్చార్జ్ చేయించమన్నారు. కౌశిక్ కోలుకుంటున్నారన్నారు. ఇక తమతో సంప్రదించకుండానే సరస్వతమ్మ మీడియా సమావేశం పెట్టారని, అభిమాని క్యాన్సర్ తో బాధపడడం చూసి ఎన్టీఆర్ చలించిపోయారన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పంపిన డబ్బులతో సరస్వతమ్మ గతంలో తాను చేసిన అప్పులను కట్టుకుందన్నారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లను పంచిపెట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ వాజ్పేయి సుపరిపాలన అందించారన్నారు. అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. వైవాహిక జీవితానికి దూరంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా భారతదేశంలో ప్రజాస్వామ్య పాలనను అందించిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుర్గా రామకృష్ణ, షముగం, అల్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. జనవరి 5న విజయవాడ, గన్నవరం, కేసరపల్లిలో జరిగే హైందవ శంకారావం కార్యక్రమానికి
వాహనాల్లో వచ్చే హిందువులు తప్పనిసరిగా వాహన స్టిక్కర్లను తప్పనిసరిగా వినియోగించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు హైందవ శంకారవం జిల్లా కన్వీనర్ పట్నం సురేంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన స్టిక్కర్లను జిల్లా అధ్యక్షుల కార్యాలయం వద్ద సంప్రదించి తీసుకోవాలన్నారు. స్టిక్కర్లు లేని వాహనాలను సభా ప్రాంగణంలో అనుమతించబడదని స్పష్టం చేశారు. సభా ప్రాంగణానికి వచ్చే వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో సభా ప్రాంగణానికి రావాలని ముందస్తు సూచనలు జారీ చేశారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి వైసీపీ నేత రోజా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్యం సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయంలో రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల పలువురు అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు. తిరుమలలో రాజకీయం వ్యాఖ్యలు చేయకూడదని ఆంక్షల నేపథ్యంలో మీడియాతో మాట్లాడకుండానే రోజా వెళ్లిపోయారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ప్రకటన. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు, కాలభైరవ స్వామివారికి అభిషేకాలు. శ్రీకాళహస్తిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రిస్టియన్ సోదరులు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టికెట్ కౌంటర్లను కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేస్తున్నట్లు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.